బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు వచ్చేసి టాప్ 5 ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి, వాటి యొక్క స్థితిగతులు ఏందో మనం చూద్దాం. సో మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు టాప్ 1 పొజిషన్లో వేణుగోపాల్ రెడ్డి సార్ ఏ ఇన్స్టిట్యూట్ చెప్తాడా అని చెప్పేసి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ 1 పొజిషన్లో లేదు. మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీని నేను ఫస్ట్ పొజిషన్లో చెప్తానని చెప్పేసి. నా పర్స్పెక్టివ్లో అది నెంబర్ 1 పొజిషన్ నుంచి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నా. ఇక్కడ పిల్లల ఫీడ్బ్యాక్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పాయింట్ ఆఫ్ వ్యూలో అది నెంబర్ 2 పొజిషన్లో మనం నెంబర్ 3 పెట్టుకుందాం యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనము ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఒక పాయింట్ నేను ఎప్పుడు చూస్తాను. అంటే ఆడపిల్లలు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్ కానీ లేకపోతే సరే 2 పొజిషన్కి అయితే ఓకే, కానీ ఫస్ట్ పొజిషన్లో అయితే అది లేదు. సో నా దృష్టిలో ఆర్ఓఐ కూడా చూస్తానండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం డబ్బులు ఎంత పెడుతున్నాం దాని మీద ఎంత వస్తుంది. నెంబర్ 1 ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. నేను ఇందాకే చెప్పాను, మనం పెట్టే డబ్బులకి మనకు వచ్చేటువంటి లాభానికి కూడా చూసుకోవాలి. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ 1 పొజిషన్ అండి. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఆ డ్రాబ్యాక్స్ని బేస్ చేసుకొని మీరు ఈ 5 పొజిషన్స్ని కొంచెం అటు ఇటు జరుపుకోండి. ఈ డ్రాబ్యాక్స్ ఏంటంటే హాస్టల్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఎవరికి ఇది బెస్ట్ కాలేజ్ అంటే భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్. భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో 100కి 100% మెరిట్ బేస్ మీదే తీసుకుంటారు. అంటే తుంటరి పిల్లలు, అంటే ఎంజాయ్మెంట్ బ్యాచ్ అనేది ఇక్కడ దొరకదు. అందరూ కూడా హార్డ్ వర్కింగ్ కమ్యూనిటీ అండ్ మోర్ ఓవర్ హైఫై పిల్లలు ఉండరు. హైఫై అంటే ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్ నుంచి ఒక పేరెంట్ ఇక్కడ పెట్టాలనుకుంటాడు, బాగా రిచ్ పర్సన్ ఆయనకి మంచి ఏసీ హాస్టల్ ఉండే కాలేజ్ కావాలి. అటువంటిప్పుడు ఆయన పోయి నారాయణమ్మనో లేకపోతే బీవీఆర్ఐటీనో ఎత్తుకుంటాడు, బీవీఆర్ఐటీ ఉమెన్స్ను. భోజిరెడ్డి ఏంటంటే మొత్తం సిటీ పిల్లలతో నిండిపోయి ఉంటుంది. సిటీ కల్చర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అన్నెసరీ పాష్నెస్ అనేది కానీ ఏ రకమైనటువంటి ఇతర దానికి భావజాలానికి అలవాట్లేదు. వీళ్ళంతా హార్డ్ వర్కింగ్ కమ్యూనిటీ ఉంటారు, మంచిగా హార్డ్ వర్క్ చేసుకోవాలా. అక్కడ రీజనబుల్లీ గుడ్ ఫ్యాకల్టీ, నాట్ వెరీ హై ఎండ్. మీకు ఆ ప్లేస్మెంట్ వస్తుంది ఒక 7-8 lakhs రూపీస్లో. అది పట్టుకోవాలా, పోయి హ్యాపీగా చేసుకోవాలా. నా పిల్లలు అదే ఆడపిల్లల విషయం తెలిసిందే కదా, ఏదో ఇక మనకు ఆ 7-8 లక్షలు హైటెక్ సిటీ పోయి జాబ్ చేసుకుంటే చాలు. మన వాళ్ళు అనవసరంగా యూఎస్ పోయేసి ఆడపోయేసి పెద్ద హంగామా చేయాలనుకునే బ్యాచ్ అయితే మాత్రం భోజిరెడ్డిలో చాలా తక్కువ కనిపిస్తారు. మోస్ట్లీ డీసెంట్ గోయింగ్. డీసెంట్ అంటే మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు, మిగిలిన వాళ్ళు డీసెంట్ అని కాదు, డీసెంట్గా ఉండరని కాదు. ఒక కామ్ గోయింగ్ కాలేజ్, లైక్ ఒక గురుకులం లాగా నడుస్తూ పోతుంది. సెకండ్ ప్లేస్లో సునీత మేడం ఆధ్వర్యంలో బీవీఆర్ఐటీ ఉమెన్స్ మాత్రం మస్తు క్రేజ్ వచ్చింది. బికాజ్ చూడండి, ఇప్పుడు గోడలు ఉంటాయి, పెయింట్లు ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, అన్ని దిక్కులు ఉంటాయి. ద లీడర్ హూ రన్స్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టే ఇన్స్టిట్యూట్కి మంచి పేరు రావటం, కానీ ఆ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ర్యాంకింగ్లో వెనక్కి ముందుకు నడవటం అనేది కూడా ఉంటుంది. భోజిరెడ్డి ఇంజనీరింగ్ నేను ఫస్ట్ ఇవ్వడానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక పాయింట్, తర్వాత మిడిల్ క్లాస్ పిల్లలకి ఇది ఒక మంచి అడ్డ. ఓన్లీ చదువు మాత్రమే దొరుకుతుంది, ఎటువంటి హై అండ్ యాక్టివిటీస్కి ఇక్కడ అవకాశం లేదు. అందువల్ల దానికి అలా ఇచ్చిన. బీఆర్ఐటీ అన్నిట్లో పరిగెత్తింది, ర్యాంకింగ్లో కూడా నెంబర్ 2 పొజిషన్కి వచ్చింది. చాలామంది అది ఇప్పుడు ఈ మంచితనం లేకపోతే ఇవన్నీ ఆస్పెక్ట్స్ని పక్కన పెట్టేసి జనరల్గా బీఆర్ఐటీ నెంబర్ 1 పొజిషన్ కూడా మనం షఫల్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. మీకు మంచి హాస్టల్ ఉండి, కొంచెం ట్రాన్స్పోర్ట్ ఉండి, సిటీ ఉండి, కొంచెం నాకు లావిష్తో పాటు కొంచెం ఎంజాయ్మెంట్ లైట్గా అటు ఉండాలి, మంచి క్రియేటివిటీ కూడా ఉండాలి. అదేవిధంగా వాళ్ళ ఫ్యాకల్టీ కూడా మంచి ట్రైనింగ్ ఇస్తారు బీవీఆర్ఐటీ వాళ్ళు. సునీత మేడం మంచి డైనమిక్ ప్రిన్సిపల్, నేను అటు పోదాము అనుకున్న వాళ్ళు బీవీఆర్ఐటీని ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ డొనేషన్ అయితే దుగ్గురేగిపోయింది. లాస్ట్ ఇయర్ 15 లక్షల దాకా వెళ్ళిపోయింది. ఇది 15 లక్షల డబ్బులని కాదు, ఇదేంటంటే రాజులది. మనకి భీమవరం నుంచి రాజులు వస్తారనమాట, వాళ్ళ కమ్యూనిటీ. అదేవిధంగా మియాపూర్ కూకట్పల్లిలో డబ్బు బాగా దండిగా ఉంది కాబట్టి ఆడపిల్లల్ని దూరం ఎందుకు పంపిస్తాం, ఇంటి పక్కన ఉన్న కాలేజీ చేరాలని డబ్బు ఎంతైనా పెడతారు. ఈ పర్టికులర్గా కూకట్పల్లి మియాపూర్ పేరెంట్స్, అదేవిధంగా ఆంధ్ర పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వీళ్ళు మాత్రం లేట్ చేయొద్దండి. లాస్ట్ మినిట్ వచ్చి సార్ ఎట్టయినా సరే మాకు బీఆర్ఐటీ ఏడంటాయి సీట్లు, ఆడేమన్నా పెద్ద ఇంటేక్ ఉన్న కాలేజ్ అదే. దీనికి ఇంకో అడ్వాంటేజ్ కూడా సెకండ్ పొజిషన్ ఇవ్వడానికి. మొన్నటి వరకు అది
నాన్ అటానమస్ కాలేజ్ అండి. ఇప్పుడు అటానమస్ కూడా అయింది. సో సిటీ సెంటర్‌లో ఉంది. మంచి ర్యాంక్ ఉన్నటువంటి పిల్లలు వస్తున్నారు. మంచి పాష్ పిల్లలు ఉంటారు. వాళ్ళ ఫ్యాకల్టీ కూడా ట్రైన్డ్ ఫ్యాకల్టీ, మంచి ట్రైనింగ్ ఇప్పిస్తారు వాళ్ళు. ఫ్యాకల్టీ మంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. మంచి ప్లేస్మెంట్స్ తీసుకొస్తున్నారు. బీవీఆర్ఐటీ బ్రాండ్ ఎలాగో ఉంది. కాబట్టి బీవీఆర్ఐటీని నెంబర్ 2 పొజిషన్‌గా పెట్టుకోవచ్చు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నారాయణమ్మకు ర్యాంక్ 3 ఇవ్వాల్సిందే. ఎందుకంటే పీర్ గ్రూప్ బ్రహ్మాండమైనటువంటి పీర్ గ్రూప్ కదా! 5,000, 6,000, 7,000 లోపు ర్యాంక్ పిల్లలు వస్తున్నారు కాబట్టి. సో మంచి పిల్లలు ఉన్నారు. కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం అటు ఇటు ఉన్నా వాళ్ళు కాలేజీకి మంచి పేరే తీసుకొస్తారు. కానీ ఎక్కడో వాళ్ళ ఎసెన్స్ అయితే మిస్ అయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మేబీ దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. స్టిల్ యూ కెన్ యాడ్ దిస్ ఇన్ ర్యాంక్ నెంబర్ 3. నెంబర్ 4th పొజిషన్‌లో మల్లారెడ్డి అండ్ శ్రీదేవి ఇంజినీరింగ్ కాలేజెస్ పోటీ పడుతూ ఉంటాయి ఇందులో. సో ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది? మల్లారెడ్డి ఎవరికి సూట్ అవుతుంది? శ్రీదేవి ఎవరికి సూట్ అవుతుంది? నాకు అసలు మామూలుగా గర్ల్స్ కాలేజీలు చేరుస్తున్నామంటేనే వాళ్ళకి జనరల్‌గా మగ పిల్లలు ఎక్కువ ఉండొద్దు. ఎందుకు మనకి రేపొద్దున ఏదో పెళ్లిళ్ళు చేసి పంపించే పిల్లలు మనకి వాళ్ళు అట్లా ప్రశాంతంగా చేసుకొని వచ్చేయాలా, జర మంది ఎక్కువ ఉండొద్దు అట్లా ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు శ్రీదేవి పెట్టుకోవచ్చు. శ్రీదేవి కూడా అటానమస్ కాలేజ్ అయింది. ఎంవీఎస్ఆర్ వాళ్ళ కమ్యూనిటీ ఇది. చాలా ఓల్డ్ గ్రూప్స్ ఇవన్నీ. ఎప్పటి నుంచో 1980s నుంచి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వాళ్ళది కూడా అటానమస్ అయింది కాబట్టి మీరు శ్రీదేవిని ఒక ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు నెంబర్ 4లో. పెద్ద బడ్జెట్ కూడా కాదు. సింపుల్ బడ్జెట్‌లో అయిపోతుంది. 5, 6 లక్షల రూపాయల డొనేషన్ అయిపోతుంది. మీకు కాలేజ్ కూడా క్యాంపస్ హాస్టల్ ఉంది. రీజనబుల్ గుడ్ కాలేజ్. వాళ్ళకి ఫార్మసీ కాలేజ్ ఉంది కూడా. అది కూడా ఉమెన్స్ కాలేజే కాబట్టి మీకు జనరల్‌గా ఇక్కడ మగపిల్లల సంచారం గానీ లేకపోతే అలాంటిది ఏమి ఉండదు. ఇక నెంబర్ 5th పొజిషన్‌లో మాధవీలత మేడం క్యాంపస్, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్, మైసమ్మగూడ. మేడం ఒక డైనమిక్ ప్రిన్సిపల్. షీ ఈస్ డూయింగ్ సో వెల్. షీ ఈస్ గివింగ్ ద చిల్డ్రన్స్ మంచి ట్రైనింగ్ ఇస్తుంది. మంచి డిసిప్లిన్ పెడుతుంది. ఎంత చేసినా మల్లారెడ్డిలో ఏంటంటే మంది ఎక్కువ కదా! ఇప్పుడు వాళ్ళని కాలేజీలో ఉన్నంత సేపు ఆమె కాపాడగలదు. వన్స్ ఒకసారి కాలేజ్ అయిపోయిన తర్వాత మల్లారెడ్డిలో 40,000 మంది పిల్లలు ఉన్నారు. 30,000 మంది పిల్లలు ఉన్నారు. కొన్ని వందల బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. సో మీరు పేరుకే అమ్మాయిల కాలేజ్ తప్ప వాళ్ళకి నిజంగా అది కో ఎడ్యుకేషన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్యూర్ గర్ల్స్ కాలేజ్. అది మామూలుగా అయితే క్యాంపస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉమెన్స్ కాలేజ్. 2 కాలేజీలు ఉన్నాయి అక్కడ. కానీ మీ యొక్క పర్పస్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద గర్ల్స్ కాలేజ్ ఏంటి? దే షుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ ద బాయ్స్. వాళ్ళకి ఒక డిసిప్లైన్‌గా ఉంచుకోవాలి. మేము ఏదో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాం. తర్వాత పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాం కదా! పిల్లలకి ఈ వయసులోనే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫాక్చుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ ఆ జెంట్స్ పిల్లలు ఎక్కువ మంది ఉండేది ఇక్కడ ఉంచొద్దు. మాకు సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇట్లా ఆలోచించే తల్లిదండ్రులమే కదా! ఇప్పుడు మాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ సేఫ్టీ కన్సర్న్స్ బాధలు మాకు కూడా ఉంటాయి. అట్లా మీరు కూడా ఆలోచిస్తారు కాబట్టి ఉమెన్స్ కాలేజ్ గురించి చూస్తున్నారు. ఆ పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీదేవి కన్నా కొంచెం మల్లారెడ్డి మెరుగు అనిపించినప్పటికీ ఈ యొక్క ఇబ్బంది అయితే ఉంది. అదే ద వెరీ పర్పస్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ఉమెన్స్ కాలేజ్ ఈస్ మీ ఆలోచన లేకపోతే మీకున్నటువంటి సోషల్ రెస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని బేసిస్ మీద మీరు ఉమెన్స్ కాలేజీని చూజ్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఆ పర్పస్‌లో శ్రీదేవి మీకు పనిచేస్తుంది. దాని తర్వాత మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎంఆర్‌సీడబ్ల్యూ అంటే దాని మాధవీలత మేడం ప్రిన్సిపల్‌గా ఉంది. ఈ 5 కాలేజీలని టాప్ 5 ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌గా అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.